జంజనకరి జనారే బిఆర్ఎస్ బలారే జాతరమ్మ జాతర గులాబీ జెండా జాతర ఏప్రిల్ 27వ తారీఖు యాదకున్నది కదా ఆ రోజు ఏమున్నదో మన తెలంగాణలో గులాబీ పండుగ ఉన్నది. ఇప్పటికే ఊరూరా గులాబీ జెండలే కనబడుతున్నాయి. లీడర్లు కార్యకర్తలు ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. మా ఇంటికి కూడా వచ్చిర్రు. ఇక నేను కూడా బీఆర్ఎస్ సభకు బరాబర్ పోతా, ఆడికెళ్ళే మీకు ముచ్చట్లు చెప్తా అన్నట్టు. అసలు సభ ఏర్పాట్లు ఎట్లా నడుస్తున్నాయి, ఎంతమంది వచ్చే తట్టున్నారు, సౌలతుల కథ ఏంది, బందోబస్తు ముచ్చటేంది, ఏది ఓ మల్క అట్లట్లా అరుచుకున్నట్టు చేద్దాం రాండి. చలో వరంగల్. జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోదుమా, తెలంగాణ జాతర బోదుమా. జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోదుమా, బీఆర్ఎస్ జాతర బోదుమా. అందరికి యాదుకున్నారు కదా, ఏప్రిల్ 27వ తారీఖు బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల పండుగ రోజు. ఇగో ఇదే ఈ సభ జరిగే జాగా ఎలకతుర్తి మైదాను. ఇప్పుడు ఇట్లున్నదా, 27వ తారీఖు నాడు చూడాలే లక్షల మంది జనంతోని కిటకిటలాడుతుంది. రాష్ట్రం 4 దిక్కల నుంచి శీమల దండు కదిలినట్టే కదులుతారు జనాలు. ఇంత నమ్మకంగా ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పటికే ఊర్లల్లా జనాలు ఈ బీఆర్ఎస్ సభ గురించే మాట్లాడుకుంటున్నారు. షానొద్దుల తర్వాత ఒక బహిరంగ సభలో కేసీఆర్ సార్ ఏం మాట్లాడతాడో, జనాలకు ఏం చెప్తాడో వినాలని అందరు ఎదురు చూస్తున్నారు. అసలు కేసీఆర్ సార్ స్పీచ్ ఇచ్చిందంటే ఎన్ని గంటలైనా గిట్లనే బుద్ధి అవుతుంది కదా. అసంటిది 25 ఏళ్ల పండుగ సభ అంటే ఇంకెట్లుండాలి. ఇక ఇంకో దిక్కు మన గులాబీ లీడర్లు కార్యకర్తలు ఊరూరా తిరుగుతారు, ర్యాలీలు ఇస్తురు, మీటింగ్లు పెడుతురు, జనాలను ఈ సభకు రావాలని ఇంటింటికి పోయి పిలుపునిస్తురు. ఇక ఎమ్మెల్యేలు కూడా గోడల మీద పెయింటింగ్లు వేస్తురు, చెలో వరంగల్ అని. నా మనసు కనిపిస్తుందిలా, ఇది బీఆర్ఎస్ రజతోత్సవ సభ అని పేరైతున్నది కానీ ఇది తెలంగాణ జనం తిరుగుబాటు సభ లెక్కనే ఉంటది అనిపిస్తుంది. ఇప్పటికే మన సర్కార్ మీద జనాలు ఎంత కోపం మీద ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం. మళ్ళా కేసీఆర్ సార్ పాలనే కావాలని ఊరూరా జనం మాట్లాడుకుంటురు, మాయకుల ముంగడ చెప్తురు. అసంటిది కేసీఆర్ సారే జనంతో ముచ్చట పెట్టేందుకు సభ పెట్టిందని ఎరగౌడుతోనే పనులన్నీ పక్కకు పెట్టి సభకు వచ్చేందుకు ముంగడ పడుతురు. ఇప్పటికే వ్యాన్లు కార్లు డీసీఎంలు కూడా మాట్లాడుకుని పెట్టుకుంటున్నారట. నిజం చెప్తున్నా, ఈ ఎలకతుర్తి బహిరంగ సభ మన రాష్ట్ర రాజకీయాలను మార్చే సభ అవుతుందని అనిపిస్తుందో నాకైతే.